తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి 3 రోజుల పాలన గురించి మీ అభిప్రాయం ఏంటి? 3 రోజులకే పాలన గురించి చెప్తామా? బుద్ధుండాలి కదా మనకి. 3 రోజుల్లోనే ఆయన పాలన ఎలా ఉందని చెప్తానికి. ఇట్ విల్ టేక్ టైం. రాగానే ఏం చేస్తారు, వాళ్ళు సెటిల్ అవ్వాలి ముందు. అసలు స్వేరింగ్ ఇన్ అంటారు, గృహప్రవేశాలు అంటారు, ఆఫీస్ టేక్ ఓవర్ అంటారు, ఛార్జ్ చేసుకోవడం. టైం పడుతుంది కదమ్మా. 3 రోజుల నుంచి మనం జడ్జిమెంట్ స్టార్ట్ చేయకూడదు కదా. వాళ్ళకి సరైన టైం ఇవ్వాలి. డెఫినెట్గా బాగా చేస్తారని మనం అనుకుందాం, కోరుకుందాం అంతమట్టుకు. సరే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి, అంటే కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ పార్టీ వచ్చినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తాయి, వాళ్ళు చేసిన అంటే వాళ్ళు చేయని పనుల గురించి ఎత్తి చూపడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ మన తెలంగాణలో ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీని అసలు గద్దెదించే ప్రయత్నమే చేస్తున్నారు. ఎందుకు అట్లా? ఎందుకంత కోపం అంటారు కాంగ్రెస్ పార్టీ మీద? కోపమే ఉందమ్మా. పదవి కావాలనుకున్నప్పుడు సీటు కోసం కదా. ఇప్పుడు ఈ పంచాయతీలు, ఎలక్షన్ల పంచాయతీలన్నీ కుర్చీ కోసం, సీఎం కుర్చీ కోసం ఏమన్నా చిన్న మార్జిన్తో వచ్చారు కదా వీళ్ళు. సో ఈజీగా టాపులు చేయొచ్చు అనే ప్రయత్నంలో ఉంటారు. బట్ నాకు తెలిసి అంత ఈజీ కాదు. ఊరికే అనుకోవటం వరకు అనుకుంటారు కానీ జరిగే పని కాదు. నేను అనుకోవటం అటు నుంచి ఇటు వస్తారు కానీ ఇటు నుంచి అటు వెళ్తారని నేను అనుకోను. ఓకే. తెలంగాణలో అంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఏ పార్టీ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకుంటూ వెళ్తుంది. అంటే అందరినీ కలుసుకుంటూ వెళ్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీయా, లేకుంటే దీని వెనక ఇంకేమన్నా ఉందంటారా? అంటే వెనక ఉంటాం కాదు. ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా లేకుండా పోయింది మొన్నటి అంతకుముందు ఎలక్షన్స్లో. ఇప్పుడు వచ్చినప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ సాధించింది కాదు, ఇది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యింది తప్ప వీళ్ళు ఏదో చేసేసారని కాదు. సో ఇప్పుడు వీళ్ళు డెఫినెట్గా పెర్ఫామ్ చేస్తేనే నెక్స్ట్ ఉంటారు. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళు స్ట్రెంగ్తన్ అవ్వాలంటే ఈ శక్తులు, వ్యతిరేక శక్తులన్నింటినీ కలుపుకుంటూ పోతే కానీ వీళ్ళు నిలబడలేరు. సో అందుకని వీళ్ళందరినీ కలుపుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. కేటీఆర్ గారు ఒక మీడియా ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎట్లా నెరవేరుస్తారో మేము చూస్తాము, నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వమే అంటున్నారు. సో అంటే ఆయన ఉద్దేశం చేయకూడదనా అట్లా? ఇప్పుడు వీళ్ళు హామీలు ఇచ్చారు. అదే నిన్న సీతక్క గారు చెప్తున్నట్టు, వాళ్ళు హామీలు ఇచ్చారు, వీళ్ళు హామీలు ఇచ్చారు. సో మీరు ఇచ్చినవి ఎట్లా నెరవేరుద్దాం అనుకున్నారు, అట్లాగే మేము నెరవేరుస్తాము, 3 రోజులకి ఎందుకు ఈ డిస్కషన్ అని చెప్పి ఆవిడ అన్నారు కదా. సిమిలరే. సో ఈ లోపల ఏమైపోతుంది, కొంపేం మునగదు కదా. చేస్తారు, టైం కావాలి, అట్లీస్ట్ 1 year టైం కావాలి. 10 days లోపల ఏదో జరిగిపోతుందంటే మిరాకిల్స్ కాదు కదా. ఇది మంత్రం చూమంత్రం కాదు కదా. సార్, ఇప్పుడు నిన్న లోక్సభలో జరిగినటువంటి టియర్ బాంబ్ ఘటన అందరినీ మాట్లాడుకునేలా చేసింది, అందరి నోట. సో అంత సెక్యూరిటీ ఉన్న లోక్సభలోనే అట్లా జరిగితే ఇప్పుడు దేశ భవిష్యత్ ఏంటి అసలు? దేశ భవిష్యత్తుకి ఏముంటుందమ్మా? భవిష్యత్తుకి ఏముంటుంది, శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని చంపారు, ఎవరెవరు మాధవరెడ్డి గారిని చంపేశారు, చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు వేశారు, రాజీవ్ గాంధీ గారిని చంపేశారు. సో ఈ సెక్యూరిటీ ఉన్నా కానీ జరుగుతూ ఉంటాయి. సో దానికి మనం ఏదో అయిపోయింది, కొంప మునిగింది. అంతకుముందు పార్లమెంట్ 20 years బ్యాక్ పార్లమెంట్ మీద కూడా అదే రోజు అటాక్ చేశారు. సో ఇది ఒకటి జరిగింది. ఇది యాక్చువల్గా చూస్తూ ఉంటే ఇప్పుడు మనకి భగత్ సింగ్ గారు చేసింది అప్పుడు పార్లమెంట్ మీద చేశారు. ఆయన కూడా వెళ్ళి ఏదో తుపాకి కాల్చినట్టున్నారు. సో ఇది కూడా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తానికి వచ్చారు. వాళ్ళు ఎవరు చేశారు, వాళ్ళు ఏం భారత్ మాతకి చేయంటున్నారు. జిహాద్ అంటలేదు, లేకపోతే పాకిస్తాన్ జిందాబాద్ అంటలేదు, ఇంకోటి అంటలేదు. సో వాళ్ళు భారతీయులే, పూర్తిగా హిందువులే. వాళ్ళు ఎందుకు చేశారు ఏంటి అనేది ఇంతవరకు చెప్పకుండా ఇంకేదో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అంటున్నారు. అది నాకు అర్థం కాలేదు ఇంతవరకు. సో ఏదో వాళ్ళ నిరుద్యోగం కోసం ఏదో వాళ్ళకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటో అనేది చెప్పే ఉంటారు నా ఉద్దేశంలో. అది కాకుండా నువ్వు ఎందుకు వచ్చావు, ఎవడో పంపించాడని మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎన్ని రోజులు చేస్తారో తెలియదు. బట్ ఏదైనా డెఫినెట్గా ఇట్ ఈస్ సెక్యూరిటీ ల్యాబ్స్. లోపలికి వెళ్ళిపోయి ఆ పొగ బాంబులు వదలటం అనేది, బాంబు క్యారీ చేశారు కదా ఏదైనా కానీ, అది డెఫినెట్గా సెక్యూరిటీ ల్యాబ్స్ అవుతుంది. బట్ దానివల్ల ఉంటుందా అంటే ఉండొచ్చు. ఉంటుందా అంటే ఏమో, రేపు వీళ్ళు వచ్చారు, రేపు ఇంకోళ్ళు రావచ్చు, జరగవచ్చు. బట్ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ
ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.